గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వార్తను చూసి అది ఏ పేపర్లో వచ్చిందో, ఏ పార్టీ కోసం, ఏ నాయకుడి కోసం రాయబడిందో ఈజీగా చెప్పగలిగే పరిస్థితులు మనం ఉన్నాం. కానీ ప్రతి వార్తలో ప్రజాకోణం చూడాలనే ఉద్దేశంతో నేను న్యూస్ పేపర్ అనాలిసిస్ స్టార్ట్ చేశాను. నేను మీ కట్టా కార్తిక్. మొదటిగా ఓల్డ్ పేపర్, ఎప్పటి నుంచే ఉన్న పేపర్ ఈనాడు పేపర్ నుంచి స్టార్ట్ చేద్దాం. అతను ఏ వార్త రాశాడు, ఆ వార్తలో ప్రజా ఉపయోగం ఏంటి, ప్రజా కోణం ఏంటో చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రతి వార్తలో ప్రజా కోణాన్ని చూద్దాం. మనం ఏ రాజకీయ పార్టీని కోణాన్ని చూడొద్దు. మధ్య తరగతికి మహా టోపీ, ఇది బ్యానర్ కథనంగా ఈనాడు పేపర్లో ఏపీ ఎడిషన్లో వచ్చినటువంటి వార్త. అది ఆ వార్త యొక్క ఉద్దేశం, ఆ వార్త యొక్క వాస్తవం మనం చూసే ప్రయత్నం చేద్దాం. సహజంగా పెద్దవాళ్ళు అంటారు, పెళ్లి చేసి చూడు, ఇది కట్టి చూడు అని చెప్పేసి. ఇల్లు అనేటువంటిది సామాన్యుడి కళ. ఆ ఇంటికి సంబంధించినటువంటి కథనమే ఇలా బ్యానర్ ఐటమ్గా ఈనాడు పేపర్ చెప్పడం జరిగింది. ఎంఏజీది కడతామని చెప్పేసి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసేసి ప్రజలకి కుచ్చి టోపీ ప్రభుత్వం పెట్టింది. ఎంఐజీలు, ఎల్ఐజీలు, హెచ్ఐజీలు, ఇది చాలామందికి తెలియదు, కొంతమందికి మాత్రం తెలుసు. ఇప్పటికీ మన హైదరాబాద్ బాగలింగపల్లి పోతే అవన్నీ కనపడతా ఉంటే అప్పట్లో ప్రభుత్వాలు కట్టిన బిల్డింగ్లు. అలా కడతామని చెప్పేసి ప్రజల నుంచి డబ్బులు తీసుకొని 2.5 సంవత్సరాల క్రితమే డబ్బులు తీసుకొని ఈ రోజు వరకు ఒక్క ఇల్లు కూడా, ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రజలకు అప్పగించలేదు, కట్టి చూపించలేదు అని చెప్పేసి కథనం రాసింది. నిజంగా ఇల్లు అనేటువంటిది సామాన్యుడికి చాలా పెద్ద కళ. ఈ రోజుల్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ వాల్యూలో ఇల్లు అనేది ఒక పెద్ద ఆస్తి. నాకు తెలిసి ఎంఐజీ అంటే నాకు తెలిసి 850 ఎక్సెప్టీ అలా ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. 850 ఎక్సెప్టీ ఉంటుంది. ఆ మంచి ఆ మాత్రం ఇల్లు అంటే డబల్ బెడ్రూమ్ అవుద్ది. ఆ మాత్రం ఇల్లు ఇవాళ సామాన్యుడి చేతికి వస్తుందంటే వాడి జీవిత కళ నెరవేరినట్టే అనుకోవాలి. కానీ అలాంటిది అలా జరగకుండా ప్రభుత్వం వాళ్ళ ఆశల మీద అడియాసలు చేసిందంటే అది ఖచ్చితంగా మహాపాపం అని చెప్పుకోవాలి. అలా చేసిన ఏ ప్రభుత్వానికైనా ఓటు బ్యాంకు పేదవాడి శాపం వదలదు. పేదవాడి ఆశలతో ఆడుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలు చేస్తే, పేదవాడి ఆశలతో ప్రభుత్వాలు ఆడుకుంటే ఖచ్చితంగా ఆ ఊసిరి ఎక్కడికి పోదు అనేది నేను చెప్పదలుచుకున్నా. విశ్వసనీయతకి మారుపేరుగా చెప్పుకునే నాయకులు, ప్రభుత్వాలు, పాలకులు ఖచ్చితంగా పేదవాడి సొంత ఇంటి కల విషయంలో ఈ రోజుకి దౌర్భాగ్యం ఏంటంటే, భారతదేశం స్వతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినప్పటికీ కూడా ఇంకా ప్రతి ఒక్కరికి ఇల్లు లేదు అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. మాకు ఇల్లు కావాలనే పరిస్థితుల్లో మనం ఉన్నాము అంటే, ఈవెన్ ఇల్లు అందుకోలేని పరిస్థితుల్లో కూడా ఒక సామాన్యుడు, మధ్యతరగతి వాడు ఉన్నాడు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమీ లేదు. ఎప్పటికప్పుడు ఎన్నికల మేనిఫెస్టోల్లో ఇన్ని డబుల్ బెడ్రూమ్ అంటారు, ఇన్ని ఇల్లు ఇస్తామంటారు, ఇన్ని పక్కా ఇల్లు అంటారు, ఇది ఇంటి స్థలం ఉండి ఇది కట్టుకోని వాళ్ళకి ఇంత ఆర్థిక సాయం చేస్తామంటారు. మొన్న కూడా 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు కదా. కానీ ఇప్పటికీ ఇది కట్టుకోలేని పరిస్థితుల్లో, ఇది లేని పరిస్థితుల్లో సామాన్యులు ఉన్నారు. ఇది లేవు అంటే అది ప్రభుత్వాల వైఫల్యం. ఖచ్చితంగా దీన్ని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనేటువంటిది నేను చెప్పే మాట. ఇంకోవైపు పొలిటికల్ కథనం చూస్తున్నా. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్, ఇంటికి 1,00,000 ఇచ్చినా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తా. ఇది పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో ఒక్కటి జాగ్రత్తగా గమనించండి. నేను మొదటి నుంచి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయబోతున్నాడు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు. ఈసారి అసెంబ్లీకి రాబోతున్నాడు. అసెంబ్లీ కోసం ఆయన కృతనిశ్చయంగా ఉన్నాడు అన్న విషయాన్ని మొదటి నుంచి చెప్తున్నారు. చాలామంది ప్రచారం చేశారు, ఆయన కాకినాడ ఎంపీగా పోటీ చేస్తాడని, లేదా ఇంకో చోట పోటీ చేస్తాడని చెప్పారు, లేదా కొంతమంది భీమవరం పోటీ చేస్తాడని చెప్పారు. కానీ నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఖచ్చితంగా ఆయన పిఠాపురంలో పోటీ చేయబోతున్నాడు అనే విషయాన్ని చెప్పాను. ఆయన నిన్న క్లారిటీగా చెప్పారు, కాకినాడ ఎంపీగా ఉదయ్ అనేటువంటి వేరే క్యాండిడేట్ను కూడా ప్రకటించాడు. ఈవెన్ మోడీ నుంచి నాకేమన్నా ఇన్స్ట్రక్షన్ ఉండి నువ్వు ఎంపీగా రావాలి అని అంటే మాత్రం అప్పుడు మేము ఎక్స్చేంజ్ చేసుకుంటామని చెప్పాడు. కానీ ఇప్పటికైతే నా ఉద్దేశం పిఠాపురం అని చెప్పారు. పిఠాపురం ఇల్లు కట్టుకుంటా అని చెప్పాడు. పిఠాపురంలో ఉండి రాజకీయాన్ని నడిపిస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అక్కడ ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జ్గా మన వంగా గీత ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉన్నారు, కాకినాడ ఎంపీగా ఉన్నారు. ఆమెను అక్కడ ఇన్ఛార్జ్గా వేయటం జరిగింది. ఆమె వైసీపీ క్యాండిడేట్ అవుతారా లేదా అనగా ఇప్పటికైతే డౌట్. ఎందుకంటే అక్కడ పోయినసారి గెలిచింది వైసీపీ నుంచి పెండం దొరబాబు. అతని టికెట్ నిరాకరించారు. అతను జనసేనలో చేరదానికి ట్రై చేశాడు. కానీ అక్కడి నుంచి పవన్ కళ్యాణే పోటీ చేసే ఉద్దేశం ఉంది, లేదు జనసేన టీడీపీలో పోటీ చేసే అవకాశం ఉంది తప్ప దొరబాబుకి టికెట్ ఇచ్చే అవకాశం కూటమి లేదని తెలుసుకుని ఆయన ఆగిపోయాడు. వైసీపీలో అసంతృప్త ఎమ్మెల్యేగా ఆయన మిగిలిపోయి ఉన్నాడు ప్రజెంట్. మరి ఎవరికి కోఆపరేట్ చేస్తాడు, ఎలక్షన్స్ ఎవరి కోసం పనిచేస్తాడో తెలియదు. ఆ దొరబాబు సంగతి తీసేస్తే ఇప్పటికి వంగా గీతని ఇన్ఛార్జిగా పెట్టారు. ఆమె ఎంపీగా ఉన్న వ్యక్తిని పిఠాపురం ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా పెట్టారు. కానీ అప్పుడే అనుకున్నది ఏంటంటే అక్కడ టీడీపీ క్యాండిడేట్ వర్మ పోటీ చేస్తారు, వర్మ రాజు. ఇక్కడ కాపోర్ట్ బ్యాంక్ ఎక్కువ, మన గీత అక్కడ మంచి పేరు ఉంది, బంధుత్వాలు ఉన్నాయి, ఖచ్చితంగా నెగ్గకి రాగలదని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చేసిన తర్వాత గీత సరిపోదు,
కాబట్టి ముద్రగడ పద్మనాభం ఏమైనా ఇక్కడ దింపుదామా, లేదా ముద్రగడ గిరి అంటే ముద్రగడ పద్మనాభం వాళ్ళ అబ్బాయి అతను దింపుదామని చెప్పేసి వైసీపీ ఆలోచన చేస్తూ ఉంది. కానీ కొత్తగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయడానికి ముద్రగడ పద్మనాభం ఒప్పుకోవట్లేదట. ఎందుకంటే చాలామంది కాపు నాయకులు ముద్రగడ పద్మనాభంకి సలహా ఇచ్చారు, మీ కాపు ఉద్యమంలో మీకు అన్ని విధాలా మేము అండగా ఉన్నాం, కానీ డైరెక్ట్గా మీరు పోయి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తే మీకు సపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదు, మీ నుంచి దూరం జరగాల్సి వచ్చిందని చెప్పేసి చాలామంది కాపు నాయకుల సలహా మేరకు ముద్రగడ పద్మనాభం వైసీపీ అధిష్టానికి క్లియర్ కట్గా చెప్పారట. అందుకనే ఆయన చేర్చుకున్న 4 రోజులు వారం పైన అవుతున్నప్పుడు కూడా ఆయన ఇన్ఛార్జిగా ఇంతవరకు ప్రకటించలేదు. ఇప్పటికీ వంగగీతనే క్యాండిడేట్గా అక్కడ అనౌన్స్ చేస్తున్నారు, ఆమెనే కంటిన్యూ అవుతుంది. మరి ఆమె క్యాండిడేట్ అయ్యే అవకాశం అయితే ఇప్పుడు కనపడుతుంది. పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగగీతలో ఎవరు గెలిచే అవకాశం ఉంది అన్నటువంటి చూడాలి. నాకు తెలిసి ఈసారికి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రావడానికి అవకాశం దొరికినట్టు. ఎందుకంటే అక్కడ మొన్నటిదాకా టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ, అతను మాజీ ఎమ్మెల్యే, గతంలో ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి గెలిచిన వ్యక్తి, అతను చాలా బలమైన అభ్యర్థి. వర్మ కూడాలకు అతీతంగా అతను బలమైన అభ్యర్థి. అక్కడ అతను పవన్ కళ్యాణ్ గెలిపించడానికి నాకు ఓకే అని చెప్పేసి అన్నాడు. మొన్నటిదాకా కలిగి ఉన్నాడు. చంద్రబాబు పిలిపించి మాట్లాడిన తర్వాత మరి ఏ పదవి ఇస్తా అన్నాడో ఏమో తెలియదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తానని అతనైతే చెప్పాడు. మరి అతని కోసం వైసీపీ కూడా చాలా ప్రయత్నం చేసింది. టీడీపీలో అలకలో ఉన్నాడు కదా, మన పార్టీలో చేర్చుకుందా అని చెప్పి చాలా ప్రయత్నం చేసింది. కానీ మొత్తానికి చంద్రబాబు బుజ్జిగంతో ఆయనైతే అలక మానాడు. మరి చూడాలి పిఠాపురంలో ఏం జరుగుతుంది అనేటువంటిది. ఈసారైనా పవన్ కళ్యాణ్ పోయినసారి భీమవరం, గాజువాక 2 చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. 2019 ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో అది ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి సపోర్ట్ ఇచ్చాడు. కానీ 2019లో 2 చోట్ల ఓడిపోయాడు. ఈసారి పవన్ కళ్యాణ్ అదృష్టం ఎలా ఉండబోతుంది అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. అది ఈనాడు పేపర్లో మనం జాగ్రత్తగా చూస్తే కనపడే అంశాలు. తర్వాత సామాన్యులకే సై, ఇది సాక్షి పేపర్. సహజంగా ఏ పేపర్లో ఏ వార్త వచ్చిందో అది ఎవరి కోసం రాయబడిందో మనకు అర్థమయ్యే పరిస్థితులు. సరే, ఓకే. సామాన్యులకే సై, ఈ వార్తలో ప్రజాకోణం ఏంటి, ఈ వార్తలో ఏం అంశం ఉంది? వాస్తవంగా ఇది రాసిన అంశం ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా సామాన్యులకి అవకాశం కల్పించడం జరిగింది అంటూ సాక్షి పేపర్లో రాయటం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా సామాన్యులకే టికెట్ ఇవ్వడం జరిగింది అనేటువంటి వార్త. నిజానికి ఇది వాస్తవం. వైసీపీ మొన్న గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలు, అంటే 2019లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున, అంటే వైసీపీ ఆ రోజు 151 సీట్లతో బ్రహ్మాండమైన మెజార్టీతోటి గెలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. వైసీపీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లో చాలామంది సామాన్యులు ఉన్నారు. అది ఒప్పుకోవాల్సిన అంశం, రాజకీయాలకు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అంశం. వాస్తవానికి ఎప్పుడు బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ ఉన్నారు. ఇవాళ ఆయన మీద చాలా ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఓకే, ఆరోపణలు చేస్తాయి, కానీ ఆ రోజుకి పోటీ చేసే నాటికి ఆయన చాలా సామాన్యుడు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అదే చాలామంది సామాన్యులకి అవకాశాలు అయితే దక్కే, చాలామంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా తమ రాజకీయాలని చూసుకోవడం జరిగింది. మరి అది ప్రతిసారి కంటిన్యూ కావట్లేదు అనేది కూడా మన ప్రతిపక్షాల ఆరోపణ. ఈసారి ఎమ్మెల్యేకి 30 కోట్లు, ఎంపీకి 100 కోట్లు వసూలు చేస్తారని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. కానీ వైసీపీ మాత్రం చెప్తుంది మేము అవన్నీ కాదు, చాలామంది క్యాండిడేట్ని, అంటే డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి కూడా అవకాశం, అంటే ఇవాళ ఎన్నికలు అంటే డబ్బులు, అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్. నేను అనుకోవటం ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేకి మినిమం టు మినిమం 20 కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితులు, అది మినిమం, మ్యాక్సిమం ఇంక చెప్పలేం. తర్వాత మన 100 కోట్ల వరకు ఎంపీకి అవుతున్న పరిస్థితి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో సామాన్యుల ఎన్నికల్లో నిలబడి గెలవటం అనేటువంటిది అసామాన్యమైన పరిస్థితి. అలాంటి సామాన్యులకు పార్టీలు టికెట్ ఇస్తే మనం ఖచ్చితంగా వెల్కమ్ చేయాలి. నిజంగా అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ, అంటే చట్టసభల్లో ఉండాల్సిన సామాన్యులే. ఎందుకంటే మెజార్టీ సామాన్యుల కోసం పనిచేసే వాళ్ళు సామాన్యులై ఉంటే సామాన్యుల కోరికలేంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలిసే అవకాశం ఉంది. అదే డబ్బులున్నోళ్ళు, సంపన్నులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయితే వాళ్ళు వాళ్ళ కాంట్రాక్ట్ల కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ నీడ్స్ కోసం పనిచేస్తారు. కానీ వాళ్ళ సామాన్యుల అవసరాలను పట్టించుకునే అవకాశం ఉండదు. ఎంతసేపటికి ఏం చేస్తారు, మహా అంటే పేదవాడు కొన్ని కోరికలు లొంగిపోతాడు కాబట్టి అవి ఆశగా చూపించేసి ఓట్లు వేపించుకుంటాడు. మళ్ళీ వాటిలో తృణమో ఫలమో ఇచ్చేసి వాళ్ళ మేనేజ్ చేసుకుంటూ అట్టు ఉండిపోతాడు. అందుకనే దశాబ్దాలు గడుస్తున్నా మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నాం, అభివృద్ధి చెందిన దేశంగా ఉండలేకపోతున్నాం. కారణం ఏంటంటే సామాన్యులు చట్టసభల్లోకి వెళ్ళే అవకాశాలని చిన్నగా కోల్పోతుండటమే. కార్పొరేట్లకి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి, డబ్బులు పెట్టగలిగిన వాళ్ళకి మనం చట్టసభలను వదిలేస్తున్నాం. ఓట్లన్నీ సామాన్యులు, గెలిచేదంతా దుర్మార్గులు, మోసగాళ్ళు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి
ఎట్టి పరిస్థితుల్లో సామాన్యులు టికెట్ ఇవ్వడానికి మనం వెల్కమ్ చేయాలి, వాళ్ళని ఖచ్చితంగా చట్టసభల్లో ఉంచాలి. ఉదాహరణకి తెలంగాణ ఎలక్షన్స్లో బరిలెక్క పోటీ చేస్తుంటే నేను వన్ సైడ్గా సపోర్ట్ చేశాను. ఆమెకు రాజకీయ అంటే ఆమె ఈ మెచ్యూరిటీ నేను పొగట్టం కాదు, కానీ ఒక ఎజెండాతో ఒక సామాన్యురాలు అసెంబ్లీ పోతూ ఉంటే అంతకన్నా గొప్ప అవతలోళ్ళు కాదు కదా. ఆమె మీద నిలబడి గెలిచినటువంటి వాళ్ళు 2-3 పార్టీలు మారినటువంటి వాళ్ళు. ఆమె మీద గెలిచిన జూపల్లి కృష్ణారావు, ఆయన మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అక్కడ ఇంపార్టెన్స్ దక్కట్లేదు, టికెట్ రాదనుకుని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు, ఆయన గెలిచాడు. ఆయన మీద బరిలెక్క బెటర్ కదా. అక్కడున్న పోయినసారి బీఆర్ఎస్ తరపు నిలబడి కానీ గతంలో కాంగ్రెస్ తరపు నిలబడ్డాడు. అతను గతంలో ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పార్టీలో పోయాడు, అధికారం అక్కడ ఉంది కదా అని. అక్కడ ఆయనకి ఇంపార్టెన్స్ దక్కింది. అంటే వాళ్ళంతా పార్టీలు మారిన వాళ్ళు, కానీ బరిలెక్క ఇండిపెండెంట్గా ఒక సామాన్యుడిగా పోటీ చేస్తుంది, ఆమెకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పినోండి నేను. కాబట్టి నేను ఇప్పటికీ ఒక పిలుపునిస్తున్నాను, పార్టీలకు అతీతంగా ఎవరైతే మనలాంటి సామాన్యులు ఎన్నికల్లో నిలబడుతున్నారో అది ఏ పార్టీ తరపు నిలబడ్డా వాళ్ళని గెలిపించాల్సిన అవసరం ఉంది. మనం అనుకుంటాం పార్టీల గుర్తుల మీద ఓటేస్తామని చెప్పేసి, కానీ వాళ్ళంతా అటు ఇటు పార్టీలు మారే వాళ్ళే. ఇప్పుడు చంద్రబాబు రేపు కూటమి గెలిస్తే వైసీపీలో ఉన్న సగం మంది ఆల్రెడీ మళ్ళీ కూటమి వైపు వస్తారు. రేపు మళ్ళీ జగన్ గెలిస్తే ఇటు కూటమి వైపు ఉన్న చాలామంది నాయకులు అటువైపు వెళ్తారు. మనం అనుకుంటాం అంతే, ముఖ్యమంత్రులు మారుతారు, నాయకులంతా వాళ్ళ కింద. సరే, ఇది తర్వాత జనసేనతో బాబు బంతాట ఇంకో వార్తగా చూడొచ్చు. జనసేనతో బాబు బంతాట ఆడుకుంటున్నాడు అని చెప్పి, అంటే దీంట్లో వాస్తవం ఉందా లేదా పక్కన పెడితే కొన్ని విషయాలు క్లియర్గా చర్చించాలి. ఏంటంటే మొట్టమొదటిగా జనసేనకి ఇచ్చింది 23 ఎమ్మెల్యేలు, తర్వాత 3 ఎంపీలు. తర్వాత మారిపోయింది ఏంటంటే 21 ఎమ్మెల్యేలకి మారిపోయింది, 2 ఎంపీలుగా మారిపోయింది. ఎందుకు మారింది? 2 ఎందుకు సాక్రిఫైస్ చేసుకున్నాడు అంటే బీజేపీ కోసం సాక్రిఫైస్ చేసుకున్నాడు. అంటే బీజేపీకి 6 ఎంపీలు ఇవ్వాలి కాబట్టి ఈయన ఎంపీ ఒకటి బీకేసి వాళ్ళకి ఇవ్వటం, తర్వాత బీజేపీకి 10 ఎమ్మెల్యేలు ఇవ్వాలి కాబట్టి 2 ఎమ్మెల్యేలు బీకేసి వాళ్ళకి ఇవ్వటం. అంటే పెద్ద పార్టీ అయిన టీడీపీ కాకుండా జనసేనకి ఇచ్చిందే కొద్ది, అదే సాటిస్ఫై కాదు అనుకుంటే జనసేనకి ఇచ్చిన వాటిలో కోత విధించడం ఏంటి అనేటువంటిది ఒక వార్త. అయితే ఈ జనసేన విషయంలో వైసీపీకి ఇంతెందుకు ఓదార్పు, ఇదొక వార్త. వాస్తవంగా జనసేన నచ్చిపోయింది, జనసేనకి 21 తీసుకోవటం మీద జన సైనికుల అసహనమో కోపమో బాధో ఏదో ఉంది మొత్తానికి. కానీ ఆ బాధను ఎన్క్యాచ్ చేసుకోవాలి, అవసరమైతే బాధను సృష్టించాలి, లేని అసంతృప్తిని క్రియేట్ చేయాలి, పవన్ కళ్యాణ్ మీద కోపాన్ని క్రియేట్ చేయాలనేది వైసీపీ పొలిటికల్ ప్లాన్. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే టీడీపీ జనసేన ఈ 2 ఓటు బ్యాంకులు కలిస్తే ఈస్ట్ వెస్ట్లో ప్రధానంగా ఎక్కువ సీట్లు కూటమి వైపు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కాపు ఓటు బ్యాంక్ ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ, పవన్ కళ్యాణ్ అంటే అభిమానులు ఎక్కువ. కాబట్టి పోయినసారి కూడా టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడం అనేటువంటిది వైసీపీకి అడ్వాంటేజ్. కానీ పోయినసారి జగన్కి వచ్చిన వేవ్ ఖచ్చితంగా ఉండదు, ఎందుకంటే ఒకసారి గవర్నమెంట్ వచ్చేసింది కాబట్టి కొద్దో గొప్ప అసంతృప్తి కామన్గా ఉంటుంది. కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ కలవకుండా ఏ రకమైన ప్రయత్నాలు చేయాలో ఆ రకమైన ప్రయత్నాలని వైసీపీ పొలిటికల్గా చేస్తుంది. కాబట్టి ఈ వార్త రాసిందని నేనైతే అనుకుంటున్నాను. కానీ ఈ వార్త ఏ ఉద్దేశంతో రాసినా జనసేన విషయంలో బాబు బంతాట ఆడుతున్నారనే విషయం మాత్రం పొలిటికల్ చక్కలు కొడుతుంది. దానికి ఉదాహరణ కూడా చెప్తాను నేను. ఇప్పుడు భీమవరంలో ఆంజనేయులు క్యాండిడేట్, వాస్తవం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని మొదట ప్రచారం. ఆయన పోటీ చేయనప్పుడు ఎవరు క్యాండిడేట్ కావాలి? జనసేన టికెట్ తీసుకుంటే జనసేన నుంచి ఇంకో అభ్యర్థి ఎవరైనా కావాలి. కానీ టీడీపీ అభ్యర్థి జనసేనలో చేరి జనసేన తరపున క్యాండిడేట్ అవుతున్నారు. అదేంది? పవన్ కళ్యాణ్ పోటీ చెప్పినా జనసేన తీసుకున్న టికెట్లో జనసేన అభ్యర్థి కదా పోటీ చేయాల్సింది. టీడీపీ అభ్యర్థికి కండువా కప్పేసి జనసేన నుంచి పోటీ చెప్పాల్సిన అవసరం ఏంది? సహజంగా టీడీపీ అభ్యర్థి జనసేనలోకి, జనసేన అభ్యర్థి టీడీపీలో పోరు, ఎందుకంటే వాళ్ళిద్దరూ పొత్తులో ఉన్నారు కాబట్టి. వాళ్ళిద్దరూ నచ్చకపోతే వైసీపీలో పోతారు, వైసీపీలో ఎవరైనా ఉంటే కూటమిలోకి వస్తారు. కానీ ఇది విచిత్రమైన పరిణామం. సహజంగా చంద్రబాబు మీద ఉన్న విమర్శ ఏంటంటే అతను బీజేపీకి ఇచ్చే 10 ఎమ్మెల్యే సీట్లో కూడా టీడీపీ అభ్యర్థులనే పోటీ చేపిస్తారు, అది పంపించేసి జనసేనకి ఇచ్చే 21లో కూడా సగం అయినా టీడీపీ నుంచి పంపించేసి పోటీ చేపిస్తాడు అనేటువంటిది. ఇది కరెక్ట్ కాదు, ఇదేం సరైన రాజకీయం కాదు. ఈ విషయంలో పునరాలోచన జరగాలి. సరే, ఇప్పుడు మనం ఇంకో పేపర్, జ్యోతి పేపర్ చూస్తున్నాం, ఆంధ్రజ్యోతి పేపర్. కోడి దాటిన వాలంటీర్లపై కేసులు కొరడ. ఇది బ్యానర్ ఐటమ్గా రాయటం జరిగింది, మెయిన్ హెడ్డింగ్తో పెద్ద పెద్ద అక్షరాలతో రాయటం జరిగింది. వాస్తవంగా కోడి దాటిన వాలంటీర్, నేను నిజంగా వాలంటీర్ని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఈ వార్త నిజం. ఏ నిజం అంటే ప్రభుత్వ జీతం తీసుకుంటున్నా ఏ వాలంటీర్ అయినా ప్రభుత్వ ఉద్యోగం కింద లెక్కలోకి వస్తాడు. అది కాంట్రాక్ట్ బేస్లో తీసుకున్నా, అవుట్సోర్సింగ్ బేస్లో తీసుకున్నా, ఈవెన్ దో డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్ అయినా. అసలు ఇది డైరెక్ట్ గవర్నమెంట్ జాబా లేదన్న విషయంలో పెద్ద మీమాంస ఉంది. వైసీపీ ఒకసారి వీళ్ళంతా గవర్నమెంట్ ఉద్యోగులు అంటది, ఇంకోసారి కాదు అంటది. రెండోది మనం అనేది ఏంటంటే 5,000కి పనిచేసే వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులు మనం అనలేము, అది కరెక్ట్ కాదు.
గవర్నమెంట్ ఉద్యోగంగా చెప్పుకున్నప్పుడు కనీస వేతనం అన్న ఇవ్వాలి. 5,000 అటువంటిది ఈ రోజున పరిస్థితుల్లో దేనికి సరిపోవు. కాబట్టి దీన్ని డైరెక్ట్ గవర్నమెంట్ ఉద్యోగం అనలేము. కాబట్టి కాంట్రాక్ట్ బేటో అవుట్సోర్సింగ్ బేసో ఏదో ఒకటి, ఏది ఏమైనా వాళ్ళు ప్రభుత్వ జీతం ప్రజల సొమ్ము తీసుకుంటున్నారు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇంకోటి కూడా చెప్తాను, వాలంటీర్లు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ మీద కనుక కోడి పడితే జీవితాంతం గవర్నమెంట్ ఉద్యోగాలు దూరం అవుతారు. ఇవాళ ఈ రాజకీయ పార్టీ అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ అధికారంలో రావచ్చు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ఉండొచ్చు, రేపు జన్మభూమి కమిటీ రావచ్చు, లేదా ఇంకో కమిటీ రావచ్చు. ఏది ఏమైనా సరే ప్రజల్ని స్వేచ్ఛగా ఆలోచించుకుని ఓటిచ్చే అవకాశం కల్పించాలి. వాళ్ళ మైండ్ వాష్ చేసే పరిస్థితికి ఎవరూ తెక్కకూడదు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి వాళ్ళు, ప్రభుత్వ జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రజల మైండ్ సెట్ని వాష్ చేసే ప్రయత్నం చేయకూడదు. ప్రజలకి క్లారిటీ ఉండాలి. ప్రజలు ఆలోచించుకునే శక్తిని వాళ్ళకి కల్పించాలి. వాళ్ళకి స్కీములు ఇస్తాను, నెల తీసిపోయి పింఛన్ ఇస్తాను, చూసావా నీకు ఓటు అయిపోతే నీకు పింఛన్ రాదు, చూసావా నీకు పింఛన్ రావు, నీకు కార్డు వైట్ కార్డు తీసేస్తాం, ఇలా బెదిరింపులు దిగితే వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఖచ్చితంగా వాలంటీర్లకు ఉంటుంది. అందుకనే వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికలు ఉపయోగించొద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాలంటీర్లు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి, సంయమనంగా ఉండాలి. ఉంటారని నేను అనుకుంటున్నాను. ఉండకపోతే వాళ్ళ జీవితానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు వచ్చే జగన్ సర్కారా లేదా కూటమి సర్కారా అది ప్రజల చేతుల్లో ఉన్న అంశం. ఇవి దానికోసం మన జీవితాలు ఆగం చేసుకోవద్దు. ఎందుకంటే ఎవడొచ్చినా చేసేది కొంతే. నిజంగా ఎవడొచ్చినా దేశానికి ఎంతో చేస్తారు, బాగా చేస్తారు, దేశాన్ని ఏదో ఉద్ధరిస్తారు అనుకుంటే మన దేశం ఎక్కడో ఉండు. వీళ్ళు సగం దోసుకోవడానికే కేటాయించబడుతున్నారు. కాబట్టి ఉన్నంతలో మన బతుకు తెరువుని, మన అవకాశాలని మనం చూసుకోవాలి. ఖచ్చితంగా ఎన్నికల కోడ్ విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఎన్నికల కోడ్ విషయంలో జాగ్రత్తలు వహించకపోతే ఉద్యోగాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉన్నారు. ఇక్కడ వార్త అంటే మీకు ఇంకోటి, మీ మీద కామన్గానే ఆంధ్రజ్యోతి పేపర్ కానీ, ఈనాడు పేపర్ కానీ, లేదు అంటే టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ గట్టి దృష్టి పెట్టింది. ఒక్కొక్క వాలంటీర్ ఎవరైనా ప్రజలను పోతే వాళ్ళ మీద కంప్లైంట్ చేసే అవకాశం ఎన్నికల సంఘానికి ఉంటుంది. మరి ఎన్నికల సంఘం ఎలా వ్యవహరిస్తుంది అనేది తెలియదు. కానీ ఎన్నికల సంఘానికి అయితే కంప్లైంట్స్ విరివిగా పోయే అవకాశం ఉంది, అది కూడా వాలంటీర్ల మీద. కాబట్టి వాలంటీర్లు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బతుకు తెరిని, వాళ్ళ అవకాశాలని పోగొట్టుకోకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది అనేటువంటిది నాకున్నది. ఇంకోటి ఏంటంటే నేను డిమాండ్ చేస్తున్నా, రేపు వైసీపీ కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చినా సరే ఈ వాలంటీర్లకు ఏదైతే 5,000 జీతం ఇస్తూ కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళని కరెక్ట్గా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలి, వాళ్ళని ఉపయోగించుకోవాలి. ఈ వ్యవస్థ అయితే గొప్పది, వ్యవస్థ మంచిది. ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రభుత్వ అవకాశాలను కల్పించడం అనేటువంటిది మంచి వ్యవస్థ. వాస్తవంగా ఈ వ్యవస్థ మొట్టమొదటి స్టార్ట్ అయింది కేరళలో ఇది బ్రహ్మాండంగా నడుస్తుంది. వాస్తవంగా ఏంటంటే కేరళలో ఉన్న సంప్రదాయం ఏంటంటే మొన్నగాలో 2 సార్లు వరుసగా వామపక్ష ప్రభుత్వం అంటే కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చింది. కానీ సహజంగా అక్కడ ఏంటంటే ఒకసారి యూడిఎఫ్, ఒకసారి ఎల్డిఎఫ్ వస్తాయి. అంటే ఒకసారి కమ్యూనిస్టు గవర్నమెంట్, ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఎవరు వచ్చినా సరే ఆ వాలంటీర్ని అలా కంటిన్యూ చేసుకుంటూ పోతారు. వాళ్ళకి పార్టీలతో సంబంధం ఉండదు, వాళ్ళకి ప్రభుత్వంతో సంబంధం. ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు ఏ స్కీమ్లు అయితే పెడతారో, ఏ పనిని అయితే అప్పచెప్తారో ఆ పని నిక్కచ్చిగా నిజాయితీగా వాళ్ళు చేస్తారు. వాళ్ళకి రాజకీయాలతో సంబంధం ఉండదు. అలాంటి వాలంటీర్ల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, నిర్మాణం కావాలి. అందుకని నేను చెప్పేది ఏంటంటే రాజకీయాలతో వాళ్ళని ముడిపెట్టి చూడొద్దు, వాళ్ళు కూడా రాజకీయాలతో ముడిపడొద్దు. వాళ్ళు ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిందే, వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాల్సిందే. రేపు కూడా ఎవరు అధికారంలోకి వచ్చినా, వైసీపీ రిపీట్ వచ్చినా లేదు కూటమి ప్రభుత్వం వచ్చినా వాళ్ళని కంటిన్యూ చేయాల్సిందే. వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్స్ని మాత్రం రివ్యూ చేయాల్సి ఉంది. సరే, ఆ ముగ్గురిపై వేటు పల్నాడు ఎస్పీ కానీ లేదు ప్రకాశం డిఐజీ కానీ ఏఐజీ కానీ వీళ్ళ మీద ఇది ఏంటి ఈ వార్త యొక్క ఉద్దేశం అంటే, మొన్న మీ అందరికీ తెలుసు చిలకలూరుపేటలో పెద్ద సభ జరిగింది, కూటమి సభ. ప్రధానమంత్రి మోడీ పాల్గొన్నారు, విపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. 14 సంవత్సరాల సీఎం చంద్రబాబు నాయుడు సీఎంగా పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు మాజీ సీఎం. ప్రతిపక్ష నాయకుడు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అలాంటి పెద్దోళ్ళు పాల్గొన్న సభలో విఐపి గ్యాలరీలోకి కొద్దిమంది అనామకులు, అగంతకులు వచ్చేసి అల్లరి సృష్టించారు అనేటువంటిది కూటమి చేస్తున్నటువంటి అభియోగం. దాని మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. పెద్ద ఎత్తున గోల అయితే జరుగుతుంది విపక్షాల నుంచి, కూటమి వైపు నుంచి. కావాలని కుట్రపూరితంగా వాస్తవంగా మన రోజువారీ చర్చలకు వచ్చేటువంటి జనసేన అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి అడ్వకేట్ రజనీ కానీ లేదు ఎన్రెస్ట్గా వచ్చేటువంటి అప్సాని కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డామని చెప్పేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకున్నారు. అది నిజాలైతే బయటికి రావాల్సిన అవసరం ఉంది. కందుకూరు లాంటి సంఘటన, తెనాలి లాంటి సంఘటన కోసం ప్లాన్ చేశారు, జనాన్ని చంపడం కోసం ప్లాన్ చేశారు, జనాన్ని చంపి జాగ్రత్తలు తీసుకోలేదు ఈ సభలో అనే రకంగా ప్లాన్ చేశారు అంటుంది. ఇది నిజమా కాదా పక్కన పెడితే ప్రధానమంత్రి గారి ఉపన్యాసం అయితే 4 సార్లు అయిపోయింది. అది నిజం, అదైతే మనందరికీ కనపడ్డ నిజం.
ప్రధానమంత్రి గారు 4 సార్లు తన ఉపన్యాసాన్ని ఆపుకున్నారు. ఎందుకు ఆపుకోవాల్సి వచ్చింది? వాస్తవంగా ఏంటంటే ప్రధానమంత్రి గారి స్థాయిలో వచ్చి ఒక సభా వేదిక మీద మాట్లాడుతున్నారంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. వాస్తవంగా ఎస్పీజీకి కంట్రోల్లోకి పోయింది అది. స్టేట్ పోలీసులు కూడా ఈవెన్ పబ్లిక్ గ్యాదరింగ్ కాడ విఐపీ గ్యాలరీ దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. స్టేజ్ వరకు ఎస్పీజీకి హ్యాండ్ఓవర్లోకి వెళ్ళిపోయింది. కానీ అలాంటి చోట ప్రధానమంత్రి గారు పాల్గొంటున్న సభ కాడ కూడా గందరగోళం నెలకొంది. అగంతకులు విఐపీ గ్యాలరీలోకి పోయారు. విఐపీ గ్యాలరీలోకి పాసులు ఉంటాయి తప్ప ఎవరు పోరు, అది పక్క. పాస్ ఉంటేనే విఐపీ గ్యాలరీలో పోతారు. మరి విఐపీ గ్యాలరీలోకి అగంతులు ఎలా పోగలిగారు? గందరగోళం చేసే వాళ్ళు ఎలా పోగలిగారు? ఆ అవకాశం ఎవరిచ్చారు? ఎలా పోగలిగారు? ట్రాఫిక్ కంట్రోల్ కూడా కాలేదనేది అక్కడ ఉన్నటువంటి సమాచారం. ఎందుకు ట్రాఫిక్ కంట్రోల్ కాలేదు? సహజంగా ఏంటంటే ప్రధానమంత్రి గారి స్థాయి వచ్చిన తర్వాత పోలీస్ పెద్ద ఎత్తునిగా ఉంటుంది. అది వాస్తవంగా ఏంటంటే ఒక్క ప్రధానమంత్రి గారు కాదు, ఈవెన్ మన ముఖ్యమంత్రి గారు సిద్ధం సభలు పెట్టారు. సిద్ధం సభలు కాదు ఎంత మేరకు పోలీసులు బలగాలను మోహరించారు, ఎంత పకడ్బందీగా చేశారు. మరి ఆ పకడ్బందీతనం ఇక్కడ ఎందుకు రాలేదు అనేటువంటిది విపక్షాల ప్రశ్న. అది కూడా ప్రధానమంత్రి గారు పాల్గొన్న సభలో ఆ విషయం మీద క్లియర్ కట్గా ఎంక్వైరీ అయితే జరగాలి. ఏం జరిగింది ఏంటి అంటే విపక్షాలే రాద్ధాంతం చేస్తున్నాయా లేదా ప్రభుత్వం వైపు నుంచి తప్పునుందా అనేటువంటిది. ఎందుకంటే ఎక్కడో రాయలసీమ నుంచి ఒక పోలీస్ అధికారి ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి ఈ సభకాన్ని ఇన్ఛార్జిగా వేశారు అనేది. ఆ నియర్ బై కాకుండా ఎందుకు అలాంటి పని చేయాల్సి వచ్చింది అనేటువంటిది. ప్రకాశం ఎస్పీ మీద చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. గుంటూరు పల్నాడు ఎస్పీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. డిఐజీ ఐజీల మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆ ముగ్గురు మీద ప్రత్యేకించి నిఘా పెట్టి ఎంక్వైరీ జరుగుతున్నట్టు కూడా మనకి ఎలక్షన్ కమిషన్ తెలుస్తుంది. వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. నిజంగా ఏంటంటే ప్రధానమంత్రి గారి సభలో గలాట జరిగితే కేంద్ర ప్రభుత్వం ఊరుకునే పరిస్థితి ఉండదు. కాకపోతే ఇప్పుడు ఎన్నికల కావడి వచ్చింది కాబట్టి ఎన్నికల కమిషన్ చేతిలో శాంతి భద్రతలు ఉంటే చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. 100 కోట్ల పంట నష్టం. ఇప్పుడు తెలంగాణ వార్తలకు వచ్చాం. నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణలో 100 కోట్ల పంట నష్టం అనే వార్తని మనం బ్యానర్ కథనంగా చూస్తున్నాం. అంటే ప్రతి ఎకరానికి 10,000 ఇవ్వాలి హరీష్ రావు డిమాండ్. అరే స్వామి మీరెంత ఇచ్చారు? కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా బోనకల్లులో ఆ రోజు వర్షాలు పడి పంట నష్టం జరిగితే పరామర్శించారు. ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన పడిపోయిన ప్రతి పంటకి మొత్తానికి మొత్తం నష్టపరిహారం నేను ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ రోజు సాక్షులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని భద్రం ఉన్నారు. కోనేని సాంబశివరావు ఇవాళ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడ ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సాక్షిగా ఉన్నారు. వాళ్ళిద్దరినీ పక్కన పెట్టుకొని అంటే కమ్యూనిస్ట్ నాయకులను పక్కన పెట్టుకొని కేసీఆర్ గారు హామీ ఇచ్చారు బోనకల్ మానవులు. మరి ఎంత నష్టపరిహారం ఇచ్చారు కేసీఆర్ గారు? మీరు కేసీఆర్ గారు అయితే దగ్గరుండి రివ్యూ చేసేవాళ్ళు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రివ్యూ చేయట్లేదు, రాజకీయాలు చూసుకుంటున్నాడు అని చెప్పేసి హరీష్ రావు కామెంట్ చేస్తాడు. సరే ఏది ఈ రాజకీయాలు పక్కన పెడితే, ఈ కొట్టాట పక్కన పెడితే వాస్తవంగా నేను మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాను పంటకు బీమా ఉండాలి. అయ్యో మనం కొంటున్న వస్తువులకు బీమా ఉంటుంది, మనిషికి బీమా ఉంటుంది, అన్నిటికీ బీమా ఉంటుంది, చిన్న చిన్న వస్తువులకి బీమా ఉంటుంది, పంటకి ఎందుకు బీమా ఇవ్వడరు? పంట నష్టం పోతే 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఇదే పేపర్లో వార్తా కథనం. తెలంగాణలో ఒక 2 రైతులు ఆత్మహత్య పంట నష్టం కారణంగా, అప్పుల కారణంగానే. సరే దీంట్లో రాజకీయాలు ఎవరైనా మాట్లాడచ్చు, మీరు కూడా రైతులకు బెడీ వేశారు, మీ టైంలో ఆత్మహత్య జరగదు, ఈ రాజకీయాలు పక్కన పెడదాం. మీరేం చేశారు, వాళ్ళేం చేశారు? నేను డిమాండ్ చేస్తున్నాను, ప్రభుత్వాలు పార్టీలు ఇన్ని హామీలు ఇస్తున్నాయి కదా, నష్టపోయిన పంటకు బీమా ఉండాల్సిందే. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే రైతుకు బీమా రావాల్సిందే. సహజంగా ఏంటంటే మన నుంచి లాభం పొందే వాటికి తప్ప మన నష్టం వస్తుంది అనుకుంటే ఏ బీమా కంపెనీలు బీమా చేయవు. పంటలు ప్రకృతి వైపరీత్యాల మీద డిపెండ్ అవుతాయి. అది లాభాల కంటే నష్టాలు రావడానికి అవకాశం కాబట్టి ఏ కంపెనీలో బీమా ఇవ్వడానికి, పంట నష్టం బీమా ఇవ్వడానికి సిద్ధపడవు. అందుకని నేను డిమాండ్ చేస్తున్నాను, ప్రభుత్వం నుంచి ప్రభుత్వ రంగ సంస్థను పంట బీమాకి పెట్టాల్సిందే. మొత్తానికి మొత్తం కాకపోయినా పెట్టిన పెట్టుబడన్నా ఇవ్వాల్సిందే. లాభం కలిపి ఇవ్వమని నేను డిమాండ్ చేయట్లేదు. ఖచ్చితంగా పెట్టిన పెట్టుబడి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది రైతులతో పని, ఈ దేశానికి అన్నం పెట్టేది రైతు. ఒక్కసారి కనుక రైతు ఈ నష్టాలు ఏంటి, నాకు ఈ కరువు ఏంటి, నాకు ఈ బాధ ఏందని పండించడం మొదలు పెడితే దేశంలో అన్నం కూడా దొరకదు, తిండి కూడా దొరకదు. రైతుని కాపాడుకోవటం అనేది రైతు అవసరం కాదు, దేశం అవసరం. అది ప్రభుత్వాలు గుర్తించాలి. రైతు బాగుంటే దేశం బాగుంటుంది, రైతు నవ్వితే దేశం నవ్విద్ది. అతను పండించే అన్నాన్ని తినుకుంటూ అతనిచ్చిన వాస్తవంగా ఈ దేశంలో అత్యధిక రెవెన్యూ వస్తుంది వ్యవసాయం మీదే. మనం
వేల కోట్ల రూపాయలు కార్పొరేటర్లకి లోన్లు ఇవ్వటానికి లేదా రాయితీలు ఇవ్వటానికి పనికొస్తాను తప్ప పేదవాడిని ఆదుకోవడానికి రైతును ఆదుకోవడానికి ప్రభుత్వాలు పనికి రావట్లేదు. ఇవాళ వేల కోట్లు ఎగ్గొట్టినటువంటి కార్పొరేట్ భూస్వాములకి, కార్పొరేట్ వ్యక్తులకు, కార్పొరేట్ సంస్థల యాజమాన్యులకు, వాళ్ళకి ఎమ్మెల్యేలు, ఎంపీలు టికెట్ ఇచ్చి గౌరవించుకుంటున్న దేశం మంది. కానీ పేదవాడి రైతును పట్టించుకోరే ఈ ప్రభుత్వాలు. అది గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అలానే వ్యవహరిస్తుంది, అది కాంగ్రెస్ ప్రభుత్వం అలానే వ్యవహరిస్తుంది, అక్కడ పైన ఉన్న కేంద్ర ప్రభుత్వం అలానే వ్యవహరిస్తుంది. ఢిల్లీలో రైతుల మీద ఎంత అగాధంగా, ఎంత అక్రమంగా, ఎంత అనామోషంగా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్న రైతుల మీద చూస్తున్నాం. ఇంకా సోషల్ మీడియాలో ప్రచారాలు, వాళ్ళు మందు తాగుతున్నారు ఢిల్లీలో ధర్నా కూర్చొని చెప్పేసి. సరే, కష్టపడేవాడు తాగుతున్నాడు ఏమో. ఇప్పుడు 100 మంది రైతులు ధర్నా చేసి కూడా 10 మందికి ఒక అలవాటు ఉందేమో, నాలుగు విక్కిపోయి వాళ్ళు తాగేవాళ్ళు ఉంటారు, ఉండరని అంటానికి లేదు కదా. ఆ పుట్టలు తీసుకొచ్చి ఇక ఢిల్లీ వీళ్ళకి లిక్కర్ సప్లై అవుతుంది, లిక్కర్ తాగుతున్నారు, ధర్నా చేసే రైతులకి లిక్కర్తో ఏం పని? ఇది కాదుగా చేసే ప్రచారం. నిజంగా ధర్నా చేస్తున్న రైతుల్లో వాళ్ళు అడుగుతున్న డిమాండ్లో వాస్తవికత ఉందా లేదా, ఇదే జరగాల్సిన చర్చ. వాళ్ళు మందు తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు, పరిపేసుకుని అనుకున్నారు, నేల మీద అనుకున్నారు, ఇదే జరగాల్సిన చర్చ. వాళ్ళు అడుగుతుంది ఏంది? ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సు అమలు చేయాలని. ఎంఎస్ స్వామినాథన్ ఎవరు? మొన్న మనం భారతరత్న ఇచ్చిన వ్యక్తి. ఆయన చాలా గొప్పోడు, మంచి సైంటిస్టు, ఆయనకంటే గొప్పోడు ఎవడూ లేడు, ఆయనకి భారతరత్న ఇవ్వాలి అని దేశంలో అత్యున్నత పురస్కారాన్ని ఆయనకి ఇచ్చాం మనం. మరి ఆయన అడిగిన సిఫార్సును అమలు చేయడానికి మాత్రం పనికిరాదు. అరే రైతుని కారుతో దొక్కించిన శిక్ష అయ్యారా స్వామి, వాడి మీద బెయిల్ మీద తిప్పొద్దురా స్వామి అన్నా కానీ తప్పే వచ్చింది ఈ దేశంలో. అది రైతుని కాపాడుకోవటం ప్రభుత్వాల అవసరం. ఇది అన్నపూర్ణ దేశం. భారతదేశానికి ఒక గొప్ప పేరుంది, అన్నపూర్ణ దేశం, అన్నం పెట్టేవాడి దేశం. సరే, ఇది నమస్తే తెలంగాణ. ఇంకొకటి వెలుగు పేపర్లో చూస్తే వామ్మో ఖర్చులు డబుల్. అంటే ఈ వార్త యొక్క ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిడేట్స్ వాళ్ళ ఎన్నికల ఖర్చు పెరిగిపోయింది. ప్రత్యేకించి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణలో కాబట్టి పార్లమెంట్ అభ్యర్థులు పోటీ చేయడానికి భయపడుతున్నారు అంటుంటుంది. ఇది నిజం. బీఆర్ఎస్లో అభ్యర్థుల కరువు. ఈ వార్త రోజు వింటున్నాం కదా. ఎందుకు అభ్యర్థుల కరువు అంటే అక్కడేమో అధికారం అయింది. ఎంపీగా పోటీ చేయాలంటే 100 కోట్ల పైన పెట్టాలి. మరి గెలుస్తామా లేదా గ్యారంటీ లేదు. సహజంగా ఒక మాట అంటుంటారు, కోట్ల విషయం అంటుంటారు జనరల్గా. గెలిచినోడు అంటే ఇంట్లో పోయి ఏడుస్తాడు, ఓడిపోయినాడు బయట ఏడుస్తాడు. ఇది వాస్తవంగా ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిడేట్స్ పరిస్థితి కూడా అట్నే ఉంది. ఎందుకంటే అధికారాలు ఏమో కేంద్రీకృతం అయిపోయినాయి. అప్పుడు కేసీఆర్ చేతుల్లో మొత్తం అధికారాలు ఉండే, ఎమ్మెల్యేలు నథింగ్. తర్వాత ఇక్కడ కేంద్రంలో మోడీ అమిత్ షా గారి చేతిలో అధికారాలు ఉన్నాయి, ఎంపీ నథింగ్. మరి ఇన్ని ఖర్చు పెట్టుకొని మేమేట సంపాదించుకోవాలి? సంపాదించుకుంటున్నారు, తిరిగేలేదులే, ఆ విషయంలో నో డౌట్లే. కానీ అసలు చెప్తున్నాను వీళ్ళు ఇంకోటి ఏంటంటే అసలు ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, సంపాదించుకున్న వాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు, దీని ద్వారా లాబింగ్లు చేసుకోగలిగిన వాళ్ళు, దీని ద్వారా కాంట్రాక్ట్ సంపాదించుకోగలిగిన వాళ్ళు తప్ప సామాన్యులు పోటీ చేస్తున్నారు ఇవాళ ఎలక్షన్స్లో. మళ్ళీ ఇందాక మాట్లాడుకున్న టాపిక్ అడిగే పోవాలి. సామాన్యులు ఎన్నికలు ఎందుకు పోటీ చేయట్లేదు అంటే పార్టీలు డబ్బులు మయం చేసి వదిలేశాయి ఎన్నికలు. మరీ దుర్మార్గం మన తెలుగు రాష్ట్రాలే, మరీ దుర్మార్గం. నిజానికట మనకాడ ఒక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో పెట్టే డబ్బుతోటి గోవా, పంజాబు, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో, అంటే ఉత్తరప్రదేశ్లో అంటే పెద్ద రాష్ట్రాలు వదిలేయండి, చాలా రాష్ట్రాల్లో రాష్ట్రం ఖర్చు పెట్టుకోవచ్చు. ఒక్క నియోజకవర్గంలో పెట్టే ఖర్చుతోటి, ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ఖర్చుతోటి ఒక రాష్ట్రం మొత్తం ఎన్నికల ఖర్చు అయిపోయిందట. ఈవెన్ మన పక్కన ఉన్న కేరళ రాష్ట్రంలో కూడా మన కాడ ఒక్క పార్లమెంటు నియోజకవర్గంలో పెట్టే ఖర్చుతోటి మొత్తం స్టేట్ ఎలక్షన్ అయిపోయింది. అన్ని పార్టీలు పెట్టే ఖర్చు, అటు కేరళలో ఉంది బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, అందరికి ఎన్నికల ఖర్చు ఈక్వల్ టు మన నియోజకవర్గంలో ఒక పార్టీ అభ్యర్థి పెట్టే ఖర్చు. మొత్తం అభ్యర్థులు కూడా కాదు, మళ్ళా ఒక పార్టీ అభ్యర్థి పెట్టే ఖర్చు. ఇది నిజంగా దుర్మార్గం. ఇలాంటి వాళ్ళు మనకు సేవ చేస్తారా? ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎంపీ ఎలక్షన్స్లో గెలిచినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తారా, మన కోసం పనిచేస్తారా? ఇది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఇది వచ్చేసి ఇంకోటి, తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్, ఇతన్ని తెలంగాణ నూతన గవర్నర్గా, అంటే జార్ఖండ్ గవర్నర్ ఇన్ఛార్జ్ గవర్నర్గా పెట్టారు. మీ అందరికీ తెలుసు తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన ప్లేస్లో సిపి రాధాకృష్ణన్ని నియమించడం జరిగింది. అయితే ఆయన ఎవరు అనుకున్నప్పుడు ఆయన కూడా తమిళనాడుకి సంబంధించిన వ్యక్తే. విషయం ఏంటంటే, విషయమో విచిత్రమో తెలియదు కానీ నరసింహన్ తెలంగాణ మొట్టమొదటి గవర్నర్, అంటే ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్, తర్వాత 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత కంటిన్యూ అయ్యారు. నరసింహన్ ఆయన తమిళనాడుకి సంబంధించిన వ్యక్తే. తర్వాత తమిళిసై ఆమె తమిళనాడుకి సంబంధించిన వ్యక్తే. సిపి రాధాకృష్ణన్ ఇప్పుడు ఈయన తమిళనాడుకి సంబంధించిన వ్యక్తే. ఇప్పుడు జార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు, ఇన్ఛార్జ్ గవర్నర్గా తెలంగాణకు ఉన్నారు. ఇప్పుడు పర్మనెంట్ గవర్నర్ పెట్టే వరకు అతను ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉంటారు. ఇవాళ బాధ్యత స్వీకరిస్తారు. ఇతను ఎవరు అన్నప్పుడు
మాజీ బీజేపీ అధ్యక్షులు తమిళసై కూడా మాజీ బీజేపీ అధ్యక్షులు తమిళనాడు స్టేట్కి. ఇతను కూడా మాజీ బీజేపీ అధ్యక్షుడు తమిళనాడు స్టేట్కి. ఇతను 2 సార్లు ఎంపీగా పనిచేశారు, కోయంబత్తూరు నుంచి 2 సార్లు ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు మన తమిళసై ఆల్రెడీ గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేయడం కోసం వెళ్ళిపోతున్నారు. ఈ రాజకీయ నాయకులు రాజ్యాంగ వ్యవస్థలోకి పోవటం ఏంటో ఏమో. ఇప్పుడు కాంగ్రెస్ నిన్న మేనిఫెస్టోలో ఒక హామీ ఇచ్చింది, రాజ్యాంగ వ్యవస్థలు రాజకీయాలకు పోకుండా వాళ్ళ మీద ఒక చట్టం తీసుకొస్తాం, రాజ్యాంగ వ్యవస్థను కాపాడటం కోసం ఒక సపరేట్ వ్యవస్థ నిర్మిస్తాం, ఒక చట్టాన్ని తీసుకొస్తాం పార్లమెంట్లో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ వచ్చే పరిస్థితులు లేదు, ఆ చట్టం చేసే పరిస్థితులు లేదు. ఈసారి ఎన్డీఏ మళ్ళీ తిరిగి రాబోతుందని చెప్పి సర్వేలని చెప్తున్న పరిస్థితుల్లో ఆ పార్టీ వచ్చేదేమో, మనకి ఆ హామీలు ఇచ్చేదేమో. హామీలు మాత్రం బలంగా ఇచ్చింది. 5 న్యాయ సూత్రాల పేరుతోటి ప్రతి మహిళకి, అంటే ప్రతి పేరింటి ఆడ వ్యక్తికి కూడా 5 లక్షల రూపాయలు, సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, అంటే 5 సంవత్సరాలు 5 లక్షలు కదా, సంవత్సరానికి 1 లక్ష రూపాయలు అప్రెంటిస్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. అలానే కనీస వేతనం, ఇలా ఉపాధి హామీ పథకం ఉంది కదా, దాంట్లో కనీస వేతనం 400 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. కానీ నేను డిమాండ్ చేసేది ఏంటంటే, ఎన్నికల హామీలు ఇచ్చే పార్టీల విషయంలో ఎన్నికల కమిషన్ ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏంటంటే వీళ్ళిచ్చిన హామీలు అధికారులకు వచ్చిన తర్వాత అమలు చేస్తారా లేదా? ఎందుకంటే చాలా హామీలు ఇస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు. అసలు దేశ బడ్జెట్ ఎంత, రాష్ట్ర బడ్జెట్ ఎంత, మనం ఇవ్వగలిగింది ఎంత, మళ్ళీ అభివృద్ధికి ఇచ్చేదంతా పంచడానికే పోతే అభివృద్ధి ఏంటి పరిస్థితి? సంబంధం లేకుండా ప్రజల్ని మభ్యపెట్టడమే, ప్రజల్ని ఆలోచింపజేయటమే, ప్రజల ఆశల్ని అడ్డుపెట్టుకుని అధికారంలో రావటమే లక్ష్యంగా ఇస్తూ వచ్చినట్టు హామీలు ఇస్తున్నారు. కాబట్టి ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయాల్సిందే. అమలు చేయకపోతే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాల్సిందే. ఇంకోసారి ఆ పార్టీ ఎన్నికలు పోటీ చేయడానికి కూడా వీల్లేదు. అలాంటి చట్టం ఒకటి రావాలి. అప్పుడు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని హామీలు ఇస్తారు. ప్రజల ఆశలతో ఆడుకుంటున్నారా? ఎప్పటికప్పుడు హామీలు ఇవ్వటం, అధికారం వచ్చినా మర్చిపోవటం, దానికి పరిమితులు పెట్టడం, ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తారు. సరే, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో నేను కొన్నిటిని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు కనీస వేతనం 400 రూపాయలు ఉండాలని చెప్పారు కదా, ఆ 400 ఇప్పుడు అసలు ఆల్రెడీ కామన్ మినిమం ప్రోగ్రాంలో అప్పటి యూపీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో, ఆ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుమానం చేయాలి. ఇది ఎప్పటి నుంచి వస్తున్న డిమాండ్. ఇందాక మనం పంట నష్టం బీమా గురించి మాట్లాడుకున్నాం కదా, రైతును సేవ్ చేయడానికి ఉన్నటువంటి ఉపాయాల్లో ఇదొకటి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలి అంటే దానివల్ల రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గిపోయింది. అప్పుడు ఆ పెట్టుబడి ఖర్చును ప్రభుత్వం భరించినట్టయిద్ది, రైతు కొంత ఉపశమనం దక్కింది. అది రైతుకి, వ్యవసాయ కూలీకి ఇద్దరికి ఉపయోగపడే పథకం. రెండోది, రైతుల ఆరోపణ ఏంటంటే ఉపాధి హామీ పథకం వల్ల ప్రభుత్వ పనులు అటు వెళ్ళిపోయి, అంటే ఆ ప్రభుత్వ పనులు కూడా ఏముండవు, గుంట తీసుడు గుంట పూడ్చుడు పని లేనప్పుడు. ఆ పని ఏదో వ్యవసాయ రైతుల పొలాల్లో, చిన్న సన్నకారు రైతులు, మళ్ళీ పెద్ద రైతులు కూడా కాదు, చిన్న సన్నకారు రైతుల పొలాల్లో చేపిస్తే రైతుకు ఒక పక్కన పెట్టుబడి తగ్గిద్ది, ఇంకోటి వచ్చేదట్టాకు వ్యవసాయ కూలీకి వచ్చి డబ్బులు వస్తాయి. కాబట్టి ఇద్దరికి ఉపయోగం. కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచి ఉన్న డిమాండ్. దీన్ని పరిశీలించాలి, దీన్ని జాగ్రత్తగా ప్రభుత్వం తీసుకురావాలి. ఇది రైతుల్లో ఉపశమనం దక్కిద్ది అనేటువంటిది నేను అడుగుతుంది. ఇప్పుడు ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లో కూడా ఇది ఉందో లేదో నాకు తెలియదు. మెయిన్ డిమాండ్గా అయితే ఇది లేదు, కానీ ఈ డిమాండ్ చాలా కీలకమైందని నేనైతే సూచిస్తున్నాను. ఒక రైతు బిడ్డగా నేను దీన్ని కోరుకుంటున్నాను. ఎనీవే, ఇది ఇవాళ అన్ని పేపర్లో వచ్చిన వార్తలు, దాని వెనకాల ఉన్న వాస్తవాలు. అన్ని పార్టీలు, మన ఏ పార్టీకి బయాస్ కాదు, మనం బయాస్ టు ది పీపుల్ ఓన్లీ. మరి చూద్దాం రేపటి వార్తలు ఎలా ఉంటాయన్నది.